మీ మాటలు వినాలని. సో ఆవిడకు ఒక్కసారి సార్ మీరు రాగానే అప్పటిదాకా స్పీకర్ అవ్వలేదు, కింద అడుగుతుంది. ఆడే కేబుల్ అబ్బా, ఆడే కేబుల్, ఆడే కేబుల్, ఆడే కేబుల్. గుడ్ ఈవినింగ్. యాక్చువల్లీ క్రాంతి చెప్పినట్టు నిజంగా కూడా ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ద ఎడ్జ్ ఆఫ్ ద లైఫ్ సినిమా ప్రొడ్యూస్ చేయాలన్న చాలా కరెక్ట్. యాక్చువల్లీ ఇప్పుడు కృష్ణ నాకు ఎల్కేజీ నుంచి ఫ్రెండ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వర్క్ చేసాడు. సో ఈ సినిమా స్టార్ట్ అందరూ కొత్తలో ఒకటి, డైరెక్టర్ కూడా హరీష్ కొత్త. ఫస్ట్ నేను నాకు చెప్తే నేను వద్దంటా అని చెప్పి చెప్పకుండా స్టార్ట్ పెట్టాను. యా సీరియస్లీ వీడేంది 3-4 ఏళ్ళైంది, 3-4 months అయింది కాల్ చేయట్లేడు అని చెప్పి నేనే కాల్ చేసిన యానిమల్ షూట్లో ఉన్నప్పుడు. అరే ఏం చేస్తున్నారా అంటే ఇప్పుడే ఒక షెడ్యూల్ అయిపోయింది గోవాలని. ఇక నేను తిట్టు స్టార్ట్ పెట్టిన ఫోన్లో, అరే ఎందుకు రా ప్రొడక్షన్ ఇదంతా. సో నేను గ్యాప్లో హైదరాబాద్ వచ్చినప్పుడు విజువల్స్ చూపెట్టిండు కొన్ని. సో చాలా బాగున్నాయి విజువల్స్. నేను కొన్ని సీన్లు చూసిన, చాలా బాగుంది కామెడీ. అంటే ఈరోజు అంటే కాంటెంపరీ కామెడీ బూతులు లేకుండా చాలా బాగా రాసి తీసాడు హరీష్. వెరీ గుడ్ జాబ్. అండ్ కామన్ మీ మ్యూజిక్ ఈజ్ సూపర్. అసలు ఆ విజువల్స్కి మ్యాచ్ అవుతుంది మ్యూజిక్. మీరు మ్యూజిక్ వినండి, 3-4 పాటలు ఉన్నాయి, ఇప్పుడు రిలీజ్ అవుతుంది మ్యూజిక్. మ్యూజిక్ ఈజ్ రియలీ గుడ్. నాకు తెలిసి మ్యూజిక్ మీరు చాలామంది గ్రో అవుతారు అనుకుంటున్నా మ్యూజిక్ విని. అండ్ అదే ఇంతమంది కృష్ణ అన్నట్టు టీజర్లో చూపెట్టింది తక్కువనే అనిపించింది నాకు ఫిలింలో ఉన్న కామెడీకి. అరే ఇంకెక్కువ కామెడీ డోస్ ఎక్కువ చేసేవారు అనిపించింది. మేబీ దే ఆర్ హైడింగ్ ఇట్ ఫర్ ద మ్యూజిక్ అండ్ ద ట్రైలర్. అండ్ మన తెలుగు ఆడియన్స్కే క్వాలిటీ ఉంది. హీరోతో సంబంధం లేదు, డైరెక్టర్తో సంబంధం లేదు, ప్రొడ్యూసర్తో సంబంధం లేదు. సినిమా బాగుంది అంటే ఇంకా సినిమాని బ్లాక్ బస్టర్ చేస్తారు. మీరు ఈ చిన్న సినిమాని నిజంగా సపోర్ట్ చేయండి. వీళ్ళు మామూలు హార్డ్ వర్క్ చేయలేదు, అందరు చేస్తారు. కాకపోతే ఇది వేరే లెవెల్ హార్డ్ వర్క్. ఇది రిలీజ్ అయ్యి హిట్ అయిన తర్వాత చెప్పుకుంటారు వీడియో యూట్యూబ్ వీడియోలో. గోవాలో పోలీసులు పట్టుకున్నది, మహారాష్ట్ర బోర్డర్లో పోలీసులు పట్టుకున్నది, అవన్నీ స్టోరీస్ వస్తాయి బయటికి. ఇప్పుడు ఎందుకు చెప్పడం మెల్ల అంటే అది వింటేనే కనిపిస్తుంది, అరే ఎందుకు ఇట్లా ఇంత రిస్క్ చేస్తున్నారు. యా ఎగ్జాక్ట్లీ సక్సెస్ మీట్. వీళ్ళకు అంటే వీడు వేరే బ్యాంకింగ్ బిజినెస్ ఉండేటోడు అర్జున్ రెడ్డి. అప్పుడు నాతో వచ్చి ఈపీ చేసాడు. సినిమా చూస్తున్న చిన్న పిస్తులు, సినిమాకి సంబంధించి ఎటువంటి నాలెడ్జ్ లేదు, లైఫ్ జాకెట్ లేకుండా సముద్రం ఉనికిండు. మీరు సీరియస్లీ ఒక ట్రై ఇచ్చారు అనుకోవడం గుడ్ న్యూ కైండ్ ఆఫ్ కామెడీ ఇది. అండ్ వర్క్ అయితే మాత్రం ఇక మర్చిపోద్దు వీళ్ళు ఎవరు. మీరంటే అందరూ ఇంక్లూడింగ్ ఎవ్రీబడి ఆడియన్స్ సపోర్ట్ ఉంటే ఎనీథింగ్ కెన్ వర్క్. అండ్ యా గుడ్ లక్ టు ఆల్ ద జిగిరీస్. థ్యాంక్ యూ సో మచ్. యా గుడ్ లక్. యా స్టార్ట్ చెప్పండి. డైరెక్టర్ ఎక్కడ ఉన్నాడు? హరీష్ కొత్త డైరెక్టర్, ఫస్ట్ టైం డైరెక్టర్. నాకు తెలిసి ఎక్కడ వర్క్ చేయాలి కదా, ఎక్కడ అసిస్టెంట్ కూడా వర్క్ చేయలేదు, స్ట్రైట్ సినిమా తీసి వచ్చి. అండ్ ఐ సీరియస్లీ నాకు మస్తు నచ్చింది మీ మ్యూజిక్. ఎక్స్పెక్ట్ చేయలేదు మీ మ్యూజిక్ ఎంత బాగుంది మ్యూజిక్. మిక్సింగ్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. మిక్సింగ్ ఈజ్ రియలీ ఫ్యాబులస్. మంచి మిక్సింగ్ జరిగింది. అండ్ గుడ్ లక్ గైస్. పోండి సినిమా చూడండి అందరూ. యా ఎవరెవరో సినిమాలు చూస్తుంటారు కదా మన తెలుగు వాళ్ళే హీరోలు అందరూ వచ్చి చూడండి. యా థ్యాంక్ యూ సో మచ్. గుడ్ లక్ గైస్. గుడ్ లక్. యా అండ్ కృష్ణ తోటి వినయ్ ఈజ్ ఆల్సో కో ప్రొడ్యూసర్. కొత్తనే అందరూ కొత్తనే. యా యా సో యా ఇంకేముంది, ఎప్పుడు రిలీజ్ డేట్ వేస్తారు అతను? యా 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 త్వరలో రిలీజ్ డేట్ వేస్తారు. యా తెలుసు. యా థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ అక్కడ బోర్డు మీద రాశారు సార్